ఇంతకుముందు వీడియోలో డెసిమల్ నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేయలే కదా. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పేసేసి అన్ని నెంబర్ సిస్టమ్స్ ఏదైతే బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ ఇవి మన నెంబర్ సిస్టమ్స్ అన్నింటిలో ఒకసారి కంపేర్ చేద్దాం సన్న. డెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి డెసిమల్ అంటే ఏంటిది? డెసిమల్ అంటే ఏంటిది? 10 కదా. సో దాని బేస్ ఏంటి ఉంటుంది అంటే 10 ఉంటుంది. సింబల్స్ డెసిమల్ నెంబర్స్ ఏవేవి వస్తాయి? 0 నుంచి 9 వరకు. ఓకే, 10 రాదు మళ్ళీ. 0 1 2 3 4 5 6 9 7 8 9 వరకు వీటిని డెసిమల్ నెంబర్స్ అంటారు. ఇక దాని ఎగ్జాంపుల్స్ అంటే ఏదైనా కాంబినేషన్ ఆఫ్ 80 సింబల్స్ ఉన్నాయో దీని అన్ని కాంబినేషన్స్ అన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుని అన్ని డిస్కస్ చేసుకుని అన్ని నెంబర్ సిస్టమ్ని ఒకసారి కంపేర్ చేద్దాం. 4 ఉంటాయి కదా, బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో రాశాను నేను. బైనరీ అంటే 2, ఆక్టల్ అంటే 8, డెసిమల్ అంటే ఎంత 10 అండ్ హెక్సాడెసిమల్ అంటే 16. అలా ఉంటుంది. అంటే దీని లోపల బైనరీలో ఎన్ని చూడండి, దాని లోపల ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 2 సింబల్స్ ఉన్నాయి, 0 అన్న 1 అన్న. ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 1 1 0 1 1 0 0 అట్లా ఇవన్నీ బైనరీ నెంబర్ కిందకి వస్తుంది. అందుకే 2 సింబల్ ఉన్నాయి కాబట్టి దీని బేస్ ఏమైపోయింది? 2 అయిపోయింది. బేస్ అని అనొచ్చు, రాడిక్స్ అన్న ఒకటి, బేస్ అన్న రాడిక్స్ అన్న ఒకటి, కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత ఆక్టల్ అంటే ఏంటిది? 0 నుంచి 7 వరకు వస్తాయి. అందుకే ఇప్పుడు ఏదైనా 7 8 9, సో 9 రాదు మళ్ళీ, ఎందుకంటే ఆక్టల్ ఎక్కడి వరకు 8 రాదు. సో ఏం రాయాలి? ఇది తప్పు. ఆక్టల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ సింబల్సే ఉండాలి. 102 ఇది ఆక్టల్ నెంబర్, అలా ఉండాలన్నమాట. అందుకే ఇలా ఎన్ని ఉన్నాయి డిజిట్స్? ఆ డిజిట్స్ అన్న సింబల్స్ అన్న ఒకటే. సో ఇలా మనకి ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 8 సింబల్స్ ఉన్నాయి. అందుకే దీని బేస్ వచ్చేసి 8 వచ్చింది. డెసిమల్స్ అంటే ఇంత ముందు డిస్కస్ చేసినాం. ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ 10 సింబల్స్, దట్స్ వై ఇట్స్ బేస్ ఆర్ రాడిక్స్ ఈస్ 10 అండ్ డెసిమల్ అంటారు. ఈ ఆక్టల్కి వచ్చి 9 వరకు న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి, 9 వరకు. సో 9 తర్వాత ఏబిసిలు స్టార్ట్ అవుతాయి, ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అవుతాయి, ఏబిసిడిఈఎఫ్ వరకు స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయి కౌంట్ చేయండి, ఇవన్నీ హెక్సాడెసిమల్, ఇవన్నీ కౌంట్ చేస్తే 16 సింబల్స్ ఉన్నాయి మనకి. సో 16 సింబల్స్ ఉన్నాయి కాబట్టి అందుకే దీని బేస్ ఆర్ రాడిక్స్ 16 వచ్చింది. సో ఇట్ ఈస్ అ కంపారిజన్ ఆఫ్ different number system we have: binary, octal and decimal and hexadecimal. Okay, thank you. Like, share and subscribe.